మనం ఒక్కసారి తొలి మేధావుల యొక్క జీవితాన్ని అవ్యవధానంలో పరిశీలించదలిస్తే మనకున్నటువంటి ఆధారాలు వేదము, వేదాంతము, ఇతిహాసాలు, పురాణాలు. వేదము, వేదాంతాలు కర్మేష్టికి వదిలేస్తే జ్ఞానవృద్ధికైనటువంటి ఇతిహాస పురాణాలు మనకి చాలా లాభిస్తాయి. వాస్తవానికి ఒక కథ చదివితే అందులో ఒక నీతి ఉంటుంది. మొట్టమొదటి చిన్నపిల్లల కథ చెప్పడము, కథని చెప్పడము, పాత్రధారులు తామై ఉన్నట్టు జీవించినట్టు నటింప చేయడము, ఇది విన్యాసం. తర్వాత కథలో అంతర్భాగికమైనటువంటి మౌలిక నీతిని నైత్యానికి దిగజారకుండా సమాజాన్ని అరికట్టడానికి పిల్లలకు బోధలు బోధిస్తాయి. ఇదే రకమైనటువంటి క్రమంలో మొట్టమొదటి ఇతిహాసాలు వచ్చాయి. ఈ ఇతిహాసాలు బహు పురాణాలకు ఆవశ్యకమైనటువంటి సారాన్ని అందించాయి. మనం క్రమానుగతంగా చూస్తే రామాయణం ఆది కావ్యంగా, వాల్మీకి మౌని ప్రణీతంగా మనందరికీ తెలుసు. తర్వాత కాలాంతర్గతంలో ఒక యుగం మారిన తర్వాత, త్రేతాయుగం నుంచి ద్వాపరానికి వచ్చిన తర్వాత మనం తెలుగులో ఆది కావ్యం అనుకున్నటువంటి భారత ఐతిహాసం మహేతిహాసంగా వాల్మీకి తర్వాత వచ్చినటువంటి వ్యాసమౌని చేతిలో రూపుదిద్దుకుంది. అదే వ్యాసమౌని కేవలం భారతంలో ఆయన జీవన పాత్ర. మానసికమైనటువంటి అశాంతికి లోనై భగవద్ లీలా విశేషమైనటువంటి భాగవతాన్ని కూడా రచించాడు. 18 పురాణావళులను రచించాడు. అనేక ఆది సూత్రాలను రచించాడు. మహద్భాగమైనటువంటి ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం మనం. అంటే ఈ మునులందరినీ ఒక గణనగా చేసి వారికి విభాగిత న్యాయాలను నేర్పినటువంటి ఆది బోధగా కూడా వ్యాసుడు పేరు పడ్డాడు. మనం ఈ క్రమంలో గనక వరుస కాడితే ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రానున్న కాలంలో పరిశీలిద్దాం. అందులో ఉన్నటువంటి నీతి అంశాలను గణనలోకి తీసుకుంటూ